అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓఎస్ఆర్టీసీ ఒడిశా గవర్నమెంట్ ది వోల్వో 9600 జగన్నాథ్ ఎక్స్ప్రెస్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్రాండ్ న్యూ వోల్వో బస్ లో ఈ రోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈ బస్ వచ్చేసి ఇప్పటి వరకు 18,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అమ్మ ఆటో ఇట్లా వచ్చింది చూసిరా, ఆగమాగం నడుతురు అంతా ఓల్డ్ సిటీ డ్రైవింగ్ ఇక్కడ అంతా. కవర్లు కూడా దింపలేరు చూసిరుగా, కవర్లు అయితే సో అట్లనే ఉన్నాయి. అండ్ ఓలో పిల్లోస్ ఉన్నాయి. టికెట్లు వచ్చేసి ఒకవేళ లేడీస్కి ఇట్లా బుక్ చేసుకుంటే వాళ్ళకైతే మాత్రం 50% ఆఫ్ అంట. సో ఇది అఫీషియల్గా ఒడిశా గవర్నమెంటే అనౌన్స్ చేసిందంట. ఫర్ ద ఫస్ట్ టైం నా జర్నీలో నేను టిఫిన్ సెంటర్ దగ్గర ఏమంటారు డిన్నర్ అయితే బ్రషింగ్ అంతా రోడ్ మీద అవుతుంది. అండ్ తర్వాత బాతింగ్ వచ్చేసి చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, ఆ గుడిసెలో బాతింగ్ పొద్దుగా ఇది ఎట్లా తింటారు రా నాయన. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇగో ఇది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ. వాట్సాప్ లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నా. ఇక్కడ నుంచి ఒక కొత్త బస్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను. సో ప్రీవియస్ వీడియోల కింద మీరు చాలా సార్లు లాంగ్ జర్నీలే కావాలన్నారు. సో అందు గురించి అని చెప్పేసి నేను ఒక గవర్నమెంట్ బస్ లో లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నా. సో ఇప్పటి వరకు మనము ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ 4 స్టేట్ల గవర్నమెంట్ బస్సులు అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓఎస్ఆర్టీసీ ఒడిశా గవర్నమెంట్ ది వోల్వో 9600 జగన్నాథ్ ఎక్స్ప్రెస్ లో మనం జర్నీ అయితే చేయబోతున్నాం. సో నేనైతే మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా ఈ జర్నీ చేయడానికి. అండ్ రీసెంట్గానే ఈ బస్సులు అనేది లాంచ్ చేసిరు అనమాట. ఒక 2 వీక్స్ ఏమో అవుతుంది. సో యాక్చువల్గా ముందే చేయాల్సింది నేను వీడియో, కాకపోతే మన చెయ్యి బాగాలేదు కాబట్టి సో అందు గురించనే చేయలేదు. సో మొత్తానికి అయితే ఈరోజు నేను హైదరాబాద్ టు పూరి అయితే ట్రావెల్ చేయబోతున్నా. సో ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎంత టైం పడుతుంది, అండ్ బస్ ఇక్కడ నుంచి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏంది అన్నది, అండ్ టికెట్ ఫేర్ ఎంత పడ్డది అన్నది ప్రతిదీ మీకు డీటెయిల్గా చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. సో నేను చేసిన జర్నీలలో ఇది కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీ అనమాట. బస్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్రాండ్ న్యూ వోల్వో బస్ లో ఈ రోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం, ఓఎస్ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళది. సో వీళ్ళు హైదరాబాద్ టు పూరి కాకుండా ఇంకా వేరే రూట్లలో కూడా స్టార్ట్ చేశారు అనమాట సర్వీస్. సో మనం కుదిరితే ఆ రూట్లో కూడా ట్రావెల్ చేద్దాం. మీరు కామెంట్ చేసి చెప్పండి, నన్ను ట్రావెల్ చేయమంటారా లేదా ఓఎస్ఆర్టీసీ గవర్నమెంట్లో. ఒకవేళ చేయమంటే డెఫినెట్గా చేస్తా. మన తెలుగు స్టేట్లకే కొత్త సర్వీసులు అయితే వేసారు వీళ్ళు. సో ఎక్కడ ఏంది అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లలో చెప్తాను మీకు. ఒకసారి మీకు 360 వ్యూలో బస్ అయితే చూపిస్తాను నేను. సో చూస్తున్నారు కదా, సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లిటరల్లీ ఒక్క స్క్రాచ్ కూడా లేదు బస్ పైన, అంత బ్రాండ్ న్యూ బస్ అనమాట. వియర్డ్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ బస్ కింద ఒక చిన్నపిల్లలది చెప్పు అయితే పెట్టిరు. ఎందుకు పెట్టిరు ఏందో మనకు కూడా తెలియదు. సో వెనకాల వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా అని ఉంది. అండ్ వోల్వో 9600 పైన ఓఎస్ఆర్టీసీ అని ఉంది. అండ్ బస్ నెంబర్ వచ్చేసి OD02DC5234. సో ఇంకా మనం సైడ్ ప్రొఫైల్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. సో రైట్ సైడ్ మనకు బస్ అయితే ఎట్లుందో లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ఆ విధంగానే ఉంది అనమాట. సో ఇక్కడ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఇట్లా జనాలు ఉన్నట్టు, అండ్ తర్వాత ఆ పైన గుడి పైన ఇట్లా మన ఫ్లాగ్స్ ఉంటాయి కదా, సో ఆ థీమ్ బాగుంది చూడడానికి. అండ్ అన్నీ నార్మల్గా ఓల్వోలో ఎట్లుంటాయో సేమ్ ఈ బస్ కూడా అట్లే ఉంటుంది ఇంటీరియర్లో, బట్ ఎక్స్టీరియర్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మల్టీ యాక్సెల్ బస్ ఇది. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడండి ఏ విధంగా అవుతుందో. అండ్ వేరే డ్రైవర్ అయితే చూస్తున్నారు కదా బస్ని ఎట్లా చూస్తున్నారు. సో ఈ కింద వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా అని చెప్పేసి రాసి ఉంది. బస్లో ఫస్ట్ కెప్టెన్ వచ్చేసి सर आपका नाम? गुल्लू। तो आप ओडिशा से? ओडिशा से। तो कितने दिन हुआ ये सर्विस स्टार्ट होके? 4 तारीख से निकला गाड़ी। June 4th। సో June 4th అంటే ఒక 2 వీక్స్ అవుతుంది ఈ సర్వీస్ స్టార్ట్ అయ్యి. సో క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా, ఇంకా అన్ని బస్సులలో ఎట్లా ఉంటుందో అన్ని ఓలోలలో దీంట్లో కూడా అట్లే ఉంది సేమ్. సో నీట్గా ఉంది క్యాబిన్ అయితే. చలో ఇంకా కొంచెం లోపలికి అయితే పోదాం. కొత్త వచ్చిన ఓలోలకి ఇట్లా డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ బస్సు వచ్చేసి ఇప్పటి వరకు 18,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. చలో లోపలికి వెళ్దాం. సో ఫ్లోరింగ్ తర్వాత మళ్ళీ సీట్ల పైన బెడ్షీట్లు అట్లాంటివి అయితే ఏమీ వేయలేరు ఇంకా. సో కవర్లు కూడా దింపలేరు చూసిరుగా, కవర్లు అయితే సో అట్లనే ఉన్నాయి. అండ్ ఓలో పిల్లోస్ ఉన్నాయి. సో ఇంటీరియర్ ఇంకా ఈ విధంగా అయితే ఉంది. సో అన్ని సీట్లు అట్లే ఉన్నాయి. బస్సులో యాక్చువల్గా బెడ్షీట్లు అట్లాంటివి అయితే ఏం వేయలేరు అన్నమాట. పిల్లో కవర్స్, బెడ్షీట్లు అట్లాంటివి అయితే ఏమీ వేయలేరు. వేసి ఉంటే బాగుండేది. ఇంకా బ్రాండ్ న్యూ స్మెల్ వాసనే వస్తుంది. సీట్లది వాసన వస్తుంది కదా, మనం కొత్త కార్లో ఎట్లా వస్తుందో సేమ్ అట్లే వస్తుంది స్మెల్ అయితే. ఏందో ఇంకా అట్లా ఉంది. కొంచెం అదొక్కటి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ అంటున్నా, ఇది రెగ్జిన్ టైప్ ఉంటుంది అనమాట సీట్ పైన. సో దీనివల్ల ఎక్కువ మనం పడుకుంటే వెనకాల చెమట వస్తుంది, అండ్ ఇరిటేషన్ ఉంటుంది. అండ్ సీట్ కవర్లు అయితే సరసరా సౌండ్ వస్తుంది.
మన జర్నీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కరెక్ట్గా టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా ఎక్కుదాం బస్సు. మనమే ఉన్నాం, బ్యాలెన్స్ ఎక్కేసో పని అయిపోతుంది. రైట్ 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 రైట్. సో వెదర్ అయితే మాత్రం క్లౌడీగా ఉంది. ఏ క్షణమైనా వర్షం పడుతుండొచ్చు. సో పడితే మంచిదే, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మన జర్నీ అనేది. సో ఇంకా అమ్మ ఆటో పడింది, ఇట్లా వచ్చి చూసిరా, ఆగమాగం నడుతురు. అంతా ఓల్డ్ సిటీ డ్రైవింగ్ ఇక్కడంతా. అందరూ పుష్పాలే ఉంటారు ఇక్కడ ఎక్కువ. అటు ఇటు చూసేది ఏం లేదు, మొత్తం తింపి పడేసుడే. ఇండికేటర్ తర్వాత సంగతి అదంతా. సో కరెంట్లీ మనం మలక్పేట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనము దిల్సుఖ్ నగర్, దాని మీద నుంచి ఎల్బీ నగర్ మీద నుంచి రామోజీ, ఈ రూట్లో అయితే ట్రావెల్ చేస్తాం మనము. అండ్ టిల్ వైజాగ్ వరకు చాలాసార్లు ట్రావెల్ చేసినాము. సో రూట్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీద నుంచి తర్వాత పూరి, ఒడిశా స్టేట్లోకి ఎంటర్ అవుతాం మనము. సో ఈరోజు మనము తెలంగాణ, ఏపీ, ఒడిశా 3 స్టేట్లు అయితే మనము టచ్ చేస్తాం అనమాట. జస్ట్ ఇప్పుడే మన కెప్టెన్ అడిగిన అనమాట. సో బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఎందుకు లేవు అని అంటే, వాళ్ళ గవర్నమెంట్ అక్కడ సైడ్ అలౌ లేదంట. సో బెడ్షీట్లు, పిల్లో కవర్లు ఇవన్నీ వేయడము. సో అందుకే వేయలేరంట. సో విజయవాడ పోయే బస్సులు అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆగినాయి చూడండి. ఈరోజు ఏందో కానీ రోడ్ పైన చాలా మంది ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నారు. ఈ రోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 1300 కిలోమీటర్స్, 19 hours ఆఫ్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాం మనము. హైదరాబాద్ టు పూరి నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 2500 చేంజ్ ఎంతో పడింది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్, టోలు ఏవేవో యాడ్ అయినాయి అసలుకు. సో ఇదంతా కలుపుకొని మనకి 2500 అయితే పడింది. కొంచెం ఎక్కువ అని చెప్పుకోవాలి. నార్మల్గా ప్రైవేట్ బస్సెస్లో 2100 వరకే ఉంది హైదరాబాద్ టు భువనేశ్వర్. బట్ గవర్నమెంట్లో ఎప్పుడు ఒకటే ప్రైస్ ఉంటుంది అనమాట. ప్రైవేట్లో ఏంటంటే రోజుకి మారుతూ ఉంటుంది. బట్ అదొకటే బెస్ట్ థింగ్. ఇప్పుడు మామూలుగా సీజన్ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్లో ఎట్లుంటుంది అంటే 2000, 4000 కూడా అవుతుంది. బట్ గవర్నమెంట్లో అట్లా ఏముండదు. ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే అదే ప్రైస్ ఎప్పటికీ ఉంటుంది. అది పండుగ ఉండని, హాలిడే ఉండని, ఎట్లన్నా ఉండని. సో వన్స్ పెట్టిన ప్రైస్ మాత్రం అదే ఫిక్స్డ్గా ఉంటుంది ఎప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, సో టికెట్లు వచ్చేసి ఒకవేళ లేడీస్కి ఇట్లా బుక్ చేసుకుంటే వాళ్ళకైతే మాత్రం 50% ఆఫ్ అంట. సో ఇది అఫీషియల్గా ఒడిశా గవర్నమెంటే అనౌన్స్ చేసిందంట. అండ్ మన స్టేట్ నుంచి వాళ్ళ స్టేట్కి వెళ్ళినా కూడా 50%. వాళ్ళ స్టేట్లో అక్కడ వాళ్ళు కూడా ఎక్కడైనా తిరిగినా కూడా వోల్వో బస్సులలో కూడా వాళ్ళకి 50% అంట. కాకపోతే ఏంటంటే టికెట్ వచ్చేసి ఓన్లీ ఓఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచే మీరు బుక్ చేసుకోవాలి. సో దాంట్లో బుక్ చేసుకుంటేనే మీకు 50% ఆఫ్ అనేది వస్తుంది, ఓన్లీ లేడీస్కి మాత్రమే. ఇక్కడ ముంగట ఏదో లారీ బ్రేక్ డౌన్ అయిందా లేకపోతే ఏదో చిన్న వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. లారీ అయితే రోడ్డు పైన ఆగిపోయింది. ఏదో రోడ్ది వర్క్ జరుగుతుంది, అందువల్లనే ఇక్కడ ఇంత జాము. ఆ పక్కన రోడ్ అంతా తవ్వేస్తున్నారు చూడండి. తవ్వేసిందంతా ఈ లారీలో వేసి పెట్టారు. జేసీబీలు కూడా వచ్చినాయి, క్రెయిన్ కూడా వచ్చింది. ముందైతే చూడండి కునాల్ ట్రావెల్స్ వాళ్ళది వోల్వో 9600 బస్ అయితే పోతుంది. హైదరాబాద్ టు భువనేశ్వర్ పోతుంది బస్సు. బిజినెస్ క్లాస్ స్లీపర్ అంట. నాకు ఈ ఎండ అనేది తగలని కూడా తగలేదు, ఎందుకంటే మనము టువర్డ్స్ విజయవాడ రూట్లో వెళ్తాం. అదే అవతల సైడ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లో వెళ్తే డైరెక్ట్గా మన ఫేస్కి కొట్టేది అయ్యి ఎండ. చూసిరు ఎంత నీడ ఉందో, బస్సు షాడో అనిపిస్తుంది మంచిగా నీట్గా. డీజిల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాము. రామోజీ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినాం. సో ఇక్కడ డీజిల్కి అయితే స్టాప్. ఇప్పుడు టోటల్ 355 లీటర్స్, అమౌంట్ వచ్చేసి 34,000 డీజిల్ అయితే కొట్టించారు అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 900 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది నేను యాక్చువల్లీ 450 ఉంటుంది అనుకున్నా. వచ్చిన బర్త్లో అయితే కూర్చున్నా. ఈ కవర్ ఏందో కానీ సరసరా సౌండ్ వస్తుంది. లిటరల్లీ ఇరిటేషన్ వస్తుంది నాకు ఈ కవర్. ఇగో ఏం చేసినా కూడా సౌండ్ వస్తుంది మొత్తం. సో టైం వచ్చేసి 5:45 అవుతుంది. కూడా ఛార్జ్ చాలా తక్కువ ఉంది. సో ఛార్జింగ్ ఇట్లా పెట్టుకుందాం. పెట్రోల్ మీద అండ్ డీజిల్ మీద బంపర్ ఆఫర్ అంట జియో పెట్రోల్ పంప్లా. ఈవినింగ్ 7 అవుతుంది. ఇంకా కట్ చేస్తే మనం సూర్యాపేట క్రాస్ అవుతున్నాము. సో ఈ లెఫ్ట్లో డైవర్షన్ తీసుకుంటే మనం సూర్యాపేట వెళ్తాము.
ఇంకా ముందుకి కోదాడ, దాని తర్వాత వచ్చేసి విజయవాడ అనమాట. బ్రాండ్ న్యూ బస్ కాబట్టి దీనికైతే 80 స్పీడ్ లిమిట్ ఉంది. అనే ఈ బస్కే కాదు అండ్ ఈ రోడ్కి కూడా 80 స్పీడ్ లిమిట్ అయితే ఉందన్నమాట. కరెంట్లీ మనం NH65 పైన అయితే ఉన్నాము. సో హైదరాబాద్ విజయవాడ రోడ్ ఇంత ఖాళీగా ఉంది ఏంది అసలు. ఈ రోడ్ ఇట్లా ఉండనే ఉండదు, ఫుల్ బిజీగా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఏందేమో ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్ల నుంచి ఇంత ఖాళీ అనిపిస్తుంది. విజయవాడ అయితే ఎంటర్ అయిపోయినాం మనము. కరెంట్లీ మనం ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. సో ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపు మనం బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోతాము. సో ముంగడ ఫ్లెక్సీ బస్ అయితే పోతుంది చూసిరా. ఇదే బస్లో మనము ట్రావెల్ చేసిన ఉండే హైదరాబాద్ టు విజయవాడ. సో ఫ్లైఓవర్ పక్కన కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంది చూసిరా. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ టర్నింగ్ చాలా బాగుంటుంది అసలు. టర్న్ అయ్యేటప్పుడు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు మనకి కృష్ణా బ్యారేజ్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అదంతా బాగా కనిపిస్తుంది. వెల్కమ్ టు విజయవాడ. ఇది విజయవాడ అటల్ టనల్. ఇది చిన్నగా ఉంటుంది. అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఇదంతా మునిగిపోయింది, మీకు గుర్తు ఉండొచ్చు 1 year బ్యాక్. చలో మనం పండిత్ నెహ్రూ బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము ఇంకొంచెం సేపట్లో. ద ఫస్ట్ లార్జెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఏషియా అంట. వెల్కమ్ టు విజయవాడ బస్ స్టాండ్. సో చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది. ఇది ర్యాంప్ మీదకి వెళ్ళదు అనుకుంటా, పక్కన పెట్టేస్తుండొచ్చేమో మేబీ అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా బస్ స్టాండ్ బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఒక 15 కిలోమీటర్ ముందుకు అయితే వచ్చినాము. హైవే పైన ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట. సో ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఇప్పుడైతే డిన్నర్ అయితే చేయబోతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం నా జర్నీలో నేను టిఫిన్ సెంటర్ దగ్గర ఏమంటారు డిన్నర్ అయితే చేస్తున్నాం. మామూలుగా రెస్టారెంట్ల దగ్గర చేసేది, బట్ కొంచెం చేంజ్ అనమాట. ఇప్పుడు డబుల్ ఎగ్ దోశ అయితే తింటున్నాను నేను. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఆబ్వియస్లీ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఇట్లాంటి బండ్ల పైనే టిఫిన్ అనేది బాగుంటుంది. టిఫిన్ అయితే తిన్నా, చాలా బాగుండే. ఇంకా తినేసి బస్సు కూడా ఎక్కేస్తున్నాను నేను. మొత్తం అయిపోయింది. చలో ఇట్లాంటి బండ్ల దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా క్విక్గా తినేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. షామోలి బస్ వెళ్తుంది చూడండి, 9600. సో ఈ బస్ కూడా ఐ థింక్ భువనేశ్వర్ వెళ్తుంది అనుకుంటా. బస్ అంతా మొత్తం ఖాళీగానే ఉంది చూడండి. ఇగో సో ఒక 2-3 ఉన్నారు నాతో పాటు, అంతే. మొత్తం బస్ అంతా ఖాళీ ఉంది పైన అంతా. టైం వచ్చేసి 11:55 అవుతుంది. సో లేట్గా డిన్నర్ అయితే చేసిన నేను. యాక్చువల్గా లేట్గా మేము స్టాప్ తీసుకున్నాం కాబట్టి ఎక్కడైతే వీళ్ళు రెస్టారెంట్ దగ్గర ఎన్నో ఆపుతారంట ఇక్కడ నియర్ బై. సో అక్కడ రెస్టారెంట్ క్లోజ్ చేసిరంట. సో దానివల్లనే టిఫిన్ సెంటర్ దగ్గర ఆపిరంట. గది ముచ్చట. నేను రెగ్యులర్గా టిఫిన్ సెంటర్ దగ్గరనే ఆపుతారేమో అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. టిఫిన్ సెంటర్ దగ్గర కూడా ఫుడ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా జర్నీ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వచ్చి లోపల బర్త్లో అయితే కూర్చున్నా. మనకి జస్ట్ ఒక 6 hours మాత్రం టైం అవుతుంది పడుకోవడానికి. ఎందుకంటే ఈ రూట్ అంతా మీకు చాలాసార్లు చూపించిన. సో టిల్ వైజాగ్ వరకు అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. సో వైజాగ్ నుంచి మనకి మార్నింగ్ మంచి మంచి లొకేషన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడు పడుకుంటే మనం పొద్దున తొందరగా లేచి వీడియో అనేది స్టార్ట్ చేయవచ్చు. టైం వచ్చేసి మార్నింగ్ 5:36 అవుతుంది. సో వైజాగ్ దాటి ఒక 10 kilometers ముందుకైతే వచ్చినాం మేము. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ శ్రీకాకుళం 34 kilometers, కోల్కతా 794 kilometers అయితే ఉంది. 6 lane రోడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి నేను చాలాసార్లు ట్రావెల్ చేసిన ఈ రోడ్లో. రీసెంట్గా కూడా మనము పూరి టు విశాఖపట్నం వచ్చిండే కదా, అప్పుడు కూడా ట్రావెల్ చేసిన. దాని తర్వాత లాస్ట్ ఇయర్ నేను బైక్ ట్రిప్ కూడా చేసినుండే సిక్కింకి. ఇదే రోడ్లో ట్రావెల్ చేసిన. క్రేజీ ఉండే. లిటరలీ 8 hours నేను విశాఖపట్నం నుంచి 7 hours విశాఖపట్నం నుంచి
భువనేశ్వర్ వెళ్ళిన. మార్నింగ్ 5:30కి చాలా చీకటి ఉంటుందేమో అనుకున్నా, మంచిగా వెళ్తురు వచ్చింది. నార్మల్గా మనం 7 o'clock 8 o'clock ఎట్లుంటుందో అట్లా ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే శ్రీకాకుళం టౌన్ లోపలికి అయితే వెళ్తాము. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఉందో, ఇటువైపు ఖాళీగానే ఉంది అండ్ అటువైపు కూడా మొత్తం ఖాళీ ఉంది. ఈ బ్రిడ్జ్ పేరేమంటారో జర మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. పక్కనే హనుమాన్ది పెద్ద స్టాచ్యూ అయితే ఉంది. దాని కింద బ్రిడ్జ్ కింద వాటర్ కూడా ఉన్నాయి చూడండి, మొత్తం చాయ్ కలర్లో ఉన్నాయి వాటర్ అయితే. క్రేజీ ఉంది వైబ్ అయితే మాత్రం ఇటు సైడ్. ఎక్కువ పొలాలు ఉన్నాయి అండ్ మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా వెదర్ చాలా క్లౌడీ ఉంది. టెంపరేచర్ వచ్చేసి 27 degrees ఉంది. అయితే మనకి 500 meters ఒక 500 meters లో మనకి టోల్ గేట్ అయితే వచ్చింది. టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఆపారు. భువనేశ్వర్ వచ్చేసి ఒక 80 kilometers ఉంది, ఇంకా ఒక 1.5 hour పడుతుంది మనం రీచ్ అవ్వడానికి. సో చిన్న ఇట్లా గుడిసెలా ఉంది, అక్కడైతే టీ బ్రేక్ అయితే ఆపారు అనమాట. సో బస్ అయితే ఇక్కడ లిటరల్లీ చెప్పాలంటే ఈ బస్ వచ్చేసి ఈ టీ స్టాల్ లోపలికి పోయినట్టే పెట్టిర్రు, అంత క్లోజ్గా పెట్టిర్రు అనమాట. సో చిన్న ఉంది షాపు, రేక్లేసి ఉంది మొత్తం అంతా. సో ఇది జస్ట్ టీ బ్రేక్ అంట. పొద్దున్న నుంచి ఇప్పుడు బ్రేక్ తీసుకుంటాం 10 o'clockకి. నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నారు వీళ్ళు. తినడానికి ఈ విధంగా ఇట్లయితే ఉందన్నమాట. ఆలు చాపు ఇదేదో ఉంది. సో మొత్తం ఆయిల్ స్టఫ్ అయితే ఉందన్నమాట. పొద్దుగా ఇది ఎట్లా తింటారు రా నాయన, ఇక్కడ ఏం లేకపోతే ఏం చేస్తాం. ఇవి ఉన్నాయి చూడండి, ఇగో ఇది బ్రేక్ఫాస్ట్. ఇక్కడ బ్రషింగ్ అంతా రోడ్ మీద అవుతుంది. అండ్ తర్వాత బాతింగ్ వచ్చేసి చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, ఆ గుడిసెలో బాతింగ్. జస్ట్ జోక్ కన్నా అంతే. బాతింగ్ ఇక భువనేశ్వర్ పూరియో పోయినాక చూద్దాం ఎట్లా. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా. సో బ్రేక్ఫాస్ట్ ఇట్లా అట్లా ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో ఎందుకంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. అండ్ దాంతో మొత్తం ఆయిలీ ఫుడ్ ఉంది. సో ఇంకా ఒక గంటన్నర ఓపిక పడితే మంచిగా వెళ్ళి పుర్సత్గా తినొచ్చు. నిన్న నైట్ ఇక్కడ ఫుల్ వర్షం దంచినట్టుంది. మొత్తం రోడ్లన్నీ పచ్చిగా ఉన్నాయి అండ్ అక్కడక్కడ మొత్తం వాటర్ అన్నీ ఆగిపోయినాయి. లారీ లేదురా నాయన, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. పక్కకి సర్వీస్ రోడ్లు ఆపుకుంటే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు 6 lane నుంచి 4 laneకి వచ్చినాం కదా, రోడ్ అనేది చిన్నగా అనిపిస్తుంది. నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒడిశాలో వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మనం హైదరాబాద్ టు పూరి జర్నీ చేయాలనుకున్నా చేసేసిన. బట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ బాగుండే, హాఫ్ ఆఫ్ ద జర్నీ కొంచెం బోరింగ్ అనిపించింది. బోరింగ్ ఎందుకు అనిపించింది అంటే లాంగెస్ట్ జర్నీ అండ్ దానితో బస్సులో కూడా ప్యాసింజర్స్ ఎక్కువ మంది లేకుండా హార్డ్లీ ఒక 10 మంది ఏమో ఉండొచ్చు అంతే. అది కూడా లాంగ్ డిస్టెన్స్కి ఇక్కడ వరకు ఎవరైతే రాలేరు. జస్ట్ ఓన్లీ కొంతమంది మాత్రమే వచ్చారు, ఒక 3-4 దిగిరు అంతే. మిగతా వాళ్ళంతా మధ్యలో దిగిపోయారు అనమాట. షార్ట్ డిస్టెన్స్కి ఒక 100 kilometers 200 kilometersకి అట్లా ఎక్కి దిగిన వాళ్ళే ఉండే. ఇంకా ఈ బస్ గురించి మాట్లాడాలంటే OSRTC ఎక్స్పీరియన్స్ గురించి జర్నీ బాగుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అట్లీస్ట్ ఒక జర్నీలో వాటర్ బాటిల్ అన్నా ప్రొవైడ్ చేయాల్సిందే. అండ్ బెడ్షీట్ అండ్ బ్లాంకెట్ ఇవి మెయింటైన్ చేస్తే ఇంకా దీన్ని మించింది లేదు. అది ముచ్చట. ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.